హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రేపు ఆగస్టు 15న మన సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి అంటే ఇస్రో వారు ప్రయోగించినటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 గురించి కరెంట్ అఫైర్స్ భాగంలో మనం చర్చించుకుందాం. కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకునే ముందు స్వతంత్ర దినోత్సవ కానుకగా మన అప్టెక్ జాబ్స్ నుంచి ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఉభయ రాష్ట్రాల్లో వారికి ఉపయోగపడే విధంగా ఒక టెస్ట్ సిరీస్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ సిరీస్లో భాగంగా అంటే 78వ స్వాతంత్ర దినోత్సవ ఆఫర్ అనేటువంటి పేరుతోటి కేవలం 78 రూపాయలకే మీకు టెస్ట్ సిరీస్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్లో మీకు సైకాలజీకి సంబంధించి 11 టెస్టులు, ట్రైమెథడ్స్కి సంబంధించి 8 టెస్టులు, ఇంగ్లీష్కి సంబంధించి 15 టెస్టులు, మ్యాథ్స్కి సంబంధించి 10 టెస్టులు, అదేవిధంగా తెలుగుకు సంబంధించి 6 టెస్టులు, మొత్తం 50 టెస్టులు, ఒక్కొక్క టెస్టు 25 మార్కులతోటి మీకు నిర్వహించడం జరుగుతుంది. ఇంతేకాదు ఇవన్నీ కూడా గత 5-6 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నిర్వహించినటువంటి టెట్ డిఎస్సికి సంబంధించి ఏ ప్రశ్నలు అయితే వచ్చినాయో ఆ ప్రశ్నలతోటి ప్రతి లెక్చరర్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయిస్తూ ఈ టెస్టులు మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ టెస్టులు కనుక మీరు రాశారు అంటే రాబోయే మీకు టెట్ ఎగ్జామ్స్ కానీ డిఎస్సి ఎగ్జామ్ కానీ మీకు మంచిగా ఉపయోగం ఉండిద్ది అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 50 టెస్టులను ఆల్టర్నేట్ డేస్లో మీకు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో టెట్ ఎగ్జామ్ అక్టోబర్ 3వ తారీఖు ఉంది కాబట్టి మరి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ టెస్టులు నిర్వహించి టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు డిఎస్సి సిలబస్ను కూడా యాడ్ చేసి మరికొన్ని టెస్టులు మీకు అందించడం జరుగుతుంది. సో అప్పటి వరకు ఈ 50 టెస్టులు మీకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఆల్టర్నేట్ డేస్న టెస్ట్ నిర్వహిస్తాం. ఆ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఖచ్చితంగా టెస్ట్ నిర్వహించి ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టెక్ జాబ్స్. చూడండి, మీకు మొదటి టెస్ట్ ఒకటి ఫ్రీగా ఉంటుంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 15th మాత్రమే. ఆగస్టు 15th రోజు మాత్రమే ఈ యాప్ని మీరు పొందగలుగుతారు 78 రూపాయలకు. తర్వాత రోజు అంటే ఆగస్టు 16 వచ్చేసరికి మీకు 499 రూపాయలు ఉంటుంది ఈ యాప్ ఖరీదు. కాబట్టి ఆగస్టు 15 రోజున మీరు ఈ 78 రూపాయలకే ఈ యాప్ తీసుకుంటారని ఆశిస్తూ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఉపగ్రహం 08 ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ 08. అసలు ఏంటి ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ 08 అంటే ఏంటి, దేనికోసం దీనిని ప్రయోగించడం జరుగుతుంది మొదలైన విషయాలన్నీ ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దాన్ని మనం ఇస్రో అంటాం. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08, దీన్ని షార్ట్ ఫామ్ లో EOS అంటాం. ఇదేంటంటే EOS 08 ని ఆగస్టు 15, 2024న దానిని 55వ స్వతంత్ర దినోత్సవం రోజున ప్రయోగించడం జరుగుతుంది. అంటే మన ఇస్రో ఏర్పడి 2024కి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి అంటే 55 సంవత్సరాలు అవుతుంది. ఈ 55 సంవత్సరాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఉపగ్రహమైనటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08ని ప్రయోగించడం అనేది జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక ఇస్రో ఎప్పుడు ఏర్పడిందో మనకి తెలుసు కదండి, 1969 ఆగస్టు 15న ఏర్పడింది. సో ఈ విధంగా ఇస్రో ఏర్పడినటువంటి 55 సంవత్సరాలు అయినటువంటి శుభ సందర్భంగా ఈ యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08ని ప్రయోగించడం జరుగుతుంది. రైట్. ఇక ఇస్రోకు చెందినటువంటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దీన్నే SSLV అని కూడా అంటాం. SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D3. దీని ద్వారా అండి D3 ద్వారా EOS 8 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇక్కడ చూసుకోవాలి, మనకి తెలుసు ఆల్రెడీ. అయితే ఈ శాటిలైట్ అనేవి పరిశోధన చేయడం కోసం ఉంటాయి. మరి ఈ శాటిలైట్ని తీసుకెళ్ళటానికి వెహికల్స్ కావాలి కదా, ఆ వెహికలే ఈ యొక్క SSLV. ఏ వెహికల్ అండి? SSLV అనేటువంటి వెహికల్. SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో ఏ ఉపగ్రహాన్ని లేదా ఏ శాటిలైట్ తీసుకెళ్తున్నారయ్యా అంటే మనకి EOS 8 అనే ఉపగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. మరి EOS 8 అంటే ఏంటయ్యా అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08. అర్థమైందండి. సో కాబట్టి
తీసుకెళ్తున్నటువంటి వాహక పేరు తెలియాలి, ఆ శాటిలైట్ పేరు తెలియాలి, ఆ తర్వాత ఆ శాటిలైట్ దేనికోసం ప్రయోగిస్తున్నారు, దేనిని పరిశోధన చేయడానికి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఎప్పుడు ప్రయోగించనున్నారండి? ఆగస్టు 15వ తారీఖున. ఆగస్టు 15వ తారీఖున ఎందుకండి అంటే ఈ ఇస్రో ఏర్పడి 55 సంవత్సరాలైనటువంటి శుభ సందర్భంగా దీన్ని రిలీజ్ చేయడం అనేది లేదా ప్రయోగించడం అనేది జరుగుతుంది. నోట్. అయితే త్వరలోనే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఇక్కడ నుంచి ప్రయోగిస్తుంటారు. కాబట్టి చిన్న చిన్న వెహికల్స్ ప్రయోగించడం కోసం తమిళనాడులోని ఈ యొక్క కులశేఖర అనేటువంటి పట్టణంలో ఈ ప్రయోగ కేంద్రాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ ఎస్ఎస్ఎల్వి వెహికల్స్ అన్ని కూడా అక్కడి నుంచి ప్రయోగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మాత్రం ఇప్పుడు ఈ ఎస్ఎస్ఎల్వి D3 వెహికల్ మాత్రం మన శ్రీహరికోట నుంచే ప్రయోగించనుంది. అయితే త్వరలో ఈ యొక్క ఎస్ఎస్ఎల్వి వెహికల్స్ ని ఎక్కడి నుంచి ప్రయోగించాలనుకుంటున్నారంటే తమిళనాడులోని కులశేఖర పట్టణం నుంచి ప్రయోగించడానికి ఒక సన్నాహాలు అనేవి చేయడం జరుగుతుంది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 EOS 8 గురించి చూడండి. మీరు అనుకున్నాం కదా, మరి ఈ శాటిలైట్ దేని గురించి అధ్యయనం చేయడానికంటే ఈ EOS 8 అనేది దాదాపు 175.5 కిలోల ద్రవ్యరాశిని బరువును కలిగినటువంటి రిమోట్ సెన్సింగ్ మైక్రో శాటిలైట్. ఇది 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి వృత్తాకార నిమ్న భూకక్షలో అంటే లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటాం, నిమ్న భూకక్షలోకి ఉంచగలుగుతుంది. సో ఈ యొక్క శాటిలైటు ఎన్ని కిలోమీటర్ల ఎత్తున ఉంటుంది అంటే 475 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది భూమికి వృత్తాకార కక్షలో ఇది 475 కిలోమీటర్ల ఎత్తులో ఇది భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే దీని బరువు ఎంత అయ్యా అంటే 175.5 కిలోలు. ఇక ఈ ఉపగ్రహ జీవితకాలం ఎంత అయ్యా అంటే 1 సంవత్సరం. ఇది 1 సంవత్సర కాలం పాటు పనిచేస్తుంది. ఇది భూమికి లో ఆర్బిట్ అంటే వృత్తాకార నిమ్న భూకక్ష అంటాం, అంటే లోవర్ ఎర్త్ ఆర్బిట్ లో ఇది భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆ పరిభ్రమిస్తూ ఏ కారణం కోసం అయితే దీన్ని మనం వెహికల్ ని ప్రయోగించామో ఆ పరిశోధన చేయడం జరుగుతుంది. అయితే ఏ అంశాల కోసం ఈ యొక్క శాటిలైట్ మనం వినియోగించుకుందామో చూద్దాం ఇప్పుడు. మరి ఈ ఉపగ్రహానికి విపత్తు పర్యవేక్షణ అంటే డిజాస్టర్ కి సంబంధించి, అదేవిధంగా పర్యావరణ పర్యవేక్షణ అంటే వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి, అగ్నిమాపక గుర్తింపు అంటే ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్లు జరిగిన సందర్భంలో కానీ, అదేవిధంగా నిఘాకు సంబంధించి, పారిశ్రామిక మరియు పవర్ ప్లాంట్ల విపత్తు పర్యవేక్షణకు సంబంధించి అంటే పారిశ్రామిక విపత్తులు కానీ లేదా పవర్ ప్లాంట్లో అంటే ఈ యొక్క థర్మల్ విద్యుత్ కేంద్రాలు కానీ పవర్ ప్లాంట్కి సంబంధించిన విపత్తు పర్యవేక్షణ వంటి వాటితో మిడ్ వేవ్ మరియు లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ బ్యాండ్లతో పగలు మరియు రాత్రి చిత్రాలను తీయగల సామర్థ్యం ఈ శాటిలైట్కి ఉంటుంది. సో ఇలాంటి విపత్తులు ఏర్పడినప్పుడు రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా కానీ ఆ యొక్క విపత్తులకు సంబంధించినటువంటి చిత్రాలను తీసి ఎప్పటికప్పుడు భూమికి చేరవేయటం జరుగుతుంది ఈ ఉపగ్రహం ద్వారా. అంటే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు వాటి గురించి అధ్యయనం చేయడానికి ఇవి బాగా ఉపయోగపడుతుంది. ఇక అగ్నిపర్వత కార్యకలాపాల పరిశీలన, సముద్ర ఉపరితల గాలి విశ్లేషణ, నేలలో తేమ గురించి అంచనా వేయటం, హిమాలయ ప్రాంతంలో క్రయోస్పియర్ అంటే ఏం చెప్పుకున్నామండి, మంచు ఉన్నటువంటి ప్రాంతాలలో అధ్యయనం చేయడానికి క్రయోస్పియర్ అంటే మంచు ప్రాంతాలలో ఈ యొక్క అధ్యయనం చేయడాన్ని క్రయోస్పియర్ అంటాం. మనకి ఎట్లాగైతే లిథోస్పియర్ భూమి యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటాం లిథోస్పియర్ అంటాం. హైడ్రోస్పియర్ వాతావరణం గురించి అధ్యయనం చేసిన హైడ్రోస్పియర్ అంటాం. అదేవిధంగా క్లైమేట్ అంటాం, అంటే వాతావరణం గురించి అట్మాస్ఫియర్ అంటాం, వాతావరణం గురించి చూసి అధ్యయనం చేస్తే అట్మాస్ఫియర్ అంటాం. సో ఈ విధంగా క్రయోస్పియర్ అంటే మంచు వాతావరణంలో కూడా అధ్యయనం చేయడానికి, అదేవిధంగా వరదలను గుర్తించడం మరియు లోతట్టు జలాలను గుర్తించడంలో ఈ ఉపగ్రహం సహాయం చేస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క EOS 08కి సంబంధించి ఉపయోగాలు ఏంటంటే ఇన్ని రకాలైనటువంటి అంశాలతోటి పరిశోధన చేయడం కోసం ఈ యొక్క EOS 08ని ప్రయోగించడం అనేది జరుగుతుంది. రైట్. ఇక శాటిలైట్ లాంచ్ వెహికల్ మనం చెప్పుకున్న SSLV అని, శాటిలైట్ లాంచ్ వెహికల్ D3 అంటే D3 అంటే అంతకుముందు D1 D2 అని ఉంటాయి కదా. సో వాటిని చూద్దాం. అంటే SSLV అంటే చూద్దాం. 500 కిలోల బరువున్న నానో, మినీ మరియు మైక్రో శాటిలైట్లను 500 కిలోమీటర్ల నిమ్న భూకక్ష అంటే లో ఎర్త్ ఆర్బిట్ కి ప్రయోగించడానికి ఇస్రో శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLVని అభివృద్ధి చేసింది. అంటే మన ఇస్రో ఈ యొక్క భూకక్ష
అంటే భూకక్ష దాదాపు అంటే ఎర్త్ లోవర్ ఎర్త్ ఆర్బిట్, భూకక్షలో లోవర్ ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్లను ఏర్పాటు చేయడానికి లేదా శాటిలైట్లను పంపించడానికి ఎంత ఎత్తులోకండి 500 కిలోమీటర్ల వరకు ఎత్తులోకి, ఎంత బరువు వరకు 500 కిలోల బరువు వరకు ఈ యొక్క శాటిలైట్లు తీసుకెళ్ళడానికి మన ఇస్రో వారు రూపొందించినటువంటి వెహికల్సే ఈ ఎస్ఎస్ఎల్వి వెహికల్స్. ఎస్ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఇది 3వ తరం D3 అనేది. చూద్దాం. ఇది ఒకే ప్రయోగంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉపగ్రహాలను ప్రయోగించగలదు, ఒకటి కంటే ఎక్కువ ఉపగ్రహాలు తీసుకెళ్లగలదు ఈ వెహికల్. ఈ చిన్న ఉపగ్రహాల కోసం లాంచ్ ఆన్ డిమాండ్ ప్లాట్ఫామ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ కంపెనీల్లో పెరుగుతున్నటువంటి డిమాండ్ను తీర్చడానికి ఇది అభివృద్ధి చేయబడింది. అంటే ప్రపంచంలో ప్రైవేట్ సంస్థలు వాళ్ళకి కావలసినటువంటి అవసరాల కోసం శాటిలైట్లను ఏర్పాటు చేసుకోవడానికి మన ఇస్రో వ్యాపార రంగంలో ఈ యొక్క శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఉపయోగపడుతున్నాయి. అంటే ప్రైవేట్ రంగంలో వారికి చిన్న శాటిలైట్ కావాలి, ఆ శాటిలైట్లు వాళ్ళు ప్రయోగించుకోవడానికి అంత వ్యయాన్ని చేయలేరు. కాబట్టి దీనికోసం మన ఇస్రో వారు వ్యాపార రంగంలో కూడా ఈ శాటిలైట్లను ప్రయోగిస్తూ వాళ్ళ డిమాండ్ మీద, అంటే లాంచ్ ఆన్ డిమాండ్ అనేటువంటి అంశంతో ఈ యొక్క ఇస్రో వారు ఈ శాటిలైట్ని రూపొందించడం అనేది జరిగింది. ఇక ఎస్ఎస్ఎల్వి రాకెట్ అనేది 4 దశలలో ఇది ప్రయాణిస్తుంది. ఈ ఎస్ఎస్ఎల్వి అనేది చెప్పుకున్నాం కదా 500 కిలోమీటర్ల వరకు అని. మరి ఈ యొక్క EOS-8 అనేది 475 కిలోమీటర్ల ఎత్తులో లోవర్ ఎర్త్ ఆర్బిట్లో ఇది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఇది 4 దశల్లో ఉంటుంది. మొదటి 3 దశల్లో దీంట్లో ఘనపు ఇంధనాన్ని వినియోగించగా, చివరి దశ అయినటువంటి 4వ దశలో ద్రవ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది ఈ వెహికల్. ఇక ఎస్ఎస్ఎల్వి D3 అనేది ఇస్రో యొక్క ఎస్ఎస్ఎల్వి రాకెట్లో 3వ మరియు చివరి వాహక నౌక. ఇది EOS-8 ఉపగ్రహాన్ని మోసుకెళ్లి ఆగస్టు 15న ప్రయోగించనుంది. ఇక ఆగస్టు 2022లో ప్రారంభించబడినటువంటి మొదటి ఎస్ఎస్ఎల్వి D1 విమానం మిషన్ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైంది. అంటే ఇదే సిరీస్లో ఎస్ఎస్ఎల్వి D1 విఫలమైంది. మరి 2వ వాహక నౌక అయినటువంటి ఎస్ఎస్ఎల్వి D2 ఫిబ్రవరి 2023లో ప్రారంభించబడింది, విజయవంతమైంది కూడా. ఇది 3 ఉపగ్రహాలను మోసుకెళ్ళింది. అవి EOS జానస్ 1, అదేవిధంగా ది అజాడిశాట్-2 అనేటువంటి ఉపగ్రహాలు, 3 ఉపగ్రహాలని ఈ ఎస్ఎస్ఎల్వి D2 అనేది తీసుకెళ్ళటం, కక్షలో పెట్టడం అనేది జరిగింది. ఇక ఈ ఎస్ఎస్ఎల్వి D3 విజయవంతమైతే ఇస్రో యొక్క ఎస్ఎస్ఎల్వి ప్లాట్ఫామ్ విజయవంతమైనట్లు మరియు పూర్తిగా పనిచేస్తున్నట్లు ప్రకటించబడుతుంది. ఎందుకంటే మొదటిది విఫలం కావటం, రెండోది సరైన కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3వది కనుక విజయవంతమైతే పూర్తిగా దీని మీద నమ్మకం అనేది మనకు కలుగుతుంది. ఇక ఇస్రో ప్రధాన కార్యాలయం మనకు తెలుసు బెంగళూరులో ఉంది. అదేవిధంగా ఇస్రో ప్రస్తుత చైర్మన్ తీసుకుంటే ఎస్ సోమనాథ్. ఈ విధంగా ఇస్రోకి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనం కరెంట్ అఫైర్స్లో రోజుకొక అంశం గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి వరకు ఈ యొక్క ఇస్రో మనకి ఆగస్టు 15న లాంచ్ చేయబోయేటటువంటి ఈ యొక్క శాటిలైట్ గురించినటువంటి వివరాలు. అంతవరకు థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.